హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా చాప్టర్ వైజ్ బిట్స్ అయితే డైలీ ఒక క్లాస్ రూపంలో అయితే అందచేయడం జరుగుతుందండి. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ. మరి ఈరోజు టాప్ 50 బిట్స్ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అందరికీ కూడా. హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ముఖ్యమైన అప్డేట్ అండి. ఎవరైతే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఇండియన్ పాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామ్లో కూడా 20కి పైగా మరి మార్కులను సంపాదించి పెట్టేటువంటి సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ. మరి నిరుద్యోగ అభ్యర్థులకు తెలుగు అకాడమీ బేస్డ్ అయితే 2000 ప్రశ్నలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి చాప్టర్ వైజ్గా రూపొందించడం జరిగింది. కేవలము 170 రూపాయలకైతే ఈ యొక్క పీడిఎఫ్ అందజేస్తున్నామండి. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అదే నెంబర్కి సేమ్ పీడిఎఫ్ కనుక స్క్రీన్ షాట్ పంపినట్లయితే మీకు విత్ ఇన్ 1 అవర్లో కంప్లీట్గా 2000 ప్రశ్నలతో కూడిన పీడిఎఫ్ని వెంటనే పంపడము జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు తీసుకోండి. ఆల్ ద బెస్ట్. సో ఫ్రెండ్స్, మనము మోడల్ పేపర్ 1లో 1 నుంచి 50 క్వశ్చన్స్ చూసాము. సో ఇప్పుడు ఏంటంటే మనము 51 నుంచి 100 వరకు కూడా క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. మొదటి క్వశ్చన్: వివిధ మంత్రిత్వ శాఖల అంశాలను పరిశీలించుటకు ఏర్పాటు చేయబడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు. ఓకేనా, ఇదేంటారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఉండేటువంటి సభ్యుల సంఖ్య ఎంతనో చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 30 మంది లోక్సభ నుంచి 15 మంది రాజ్యసభ నుంచి ఈ యొక్క కమిటీలో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్: స్టాండింగ్ కమిటీ ద్వారా ముఖ్య ప్రయోజనాలు ఏంటి? స్టాండింగ్ కమిటీ ద్వారా ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటో చూద్దాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. రాజ్యసభ సభ్యులు ఆర్థిక విషయాలలో పరోక్ష నియంత్రణ కలిగి ఉంటారు అనేది ముఖ్యమైన ప్రయోజనంగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్: భారత సుప్రీంకోర్టు స్థాపించబడినది ఏ విధంగా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. రాజ్యాంగం సే. ఓకేనా, భారత రాజ్యాంగంలో భారత సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి నిబంధనలు అనేవి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్: సుప్రీంకోర్టు తన సమావేశాలను న్యూఢిల్లీలో నిర్వహిస్తుంది, ప్రధాన కార్యాలయంలో. కానీ వేరే ప్రాంతాలలో నిర్వహించాలంటే దానికి సంబంధించిన ఎవరి ఆమోదం అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 3. రాష్ట్రపతి ఆమోదంతో దేశంలో ఎక్కడైనా సుప్రీంకోర్టు ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించవచ్చు, సమావేశాలను. ఓకేనా. నెక్స్ట్ వన్: భారత సుప్రీంకోర్టు పరిధికి సంబంధించి తప్పుగా పేర్కొనబడినది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. అడ్జుడికేటింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకేనా, అడ్జుడికేటింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫ్లిక్ట్ అనేది తప్పుగా పేర్కొనబడింది. మరి కరెక్ట్ ఏంటి? ఒరిజినల్ జ్యూరిస్ డిక్షన్ 2, అపిలేట్ జ్యూరిస్ డిక్షన్, అడ్వైజరీ డిక్షన్ అనేవి 3 కూడా సరైనవే. 4వది సరైనది కాదు. నెక్స్ట్ వన్: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. సో క్రింది అంశాలు ఇవి సరైనవి. ఓకే, చూద్దాం. 1. పదవి కాలం ముగిసేంత వరకు తొలగించబడరు. రాష్ట్రపతి తన విచక్షణ అధికారాలతో తొలగించవచ్చును. పార్లమెంట్ సూచన మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు. మంత్రిమండలి సిఫారసు మేరకు రాష్ట్రపతి తొలగించడం అనేది జరుగుతుంది. ఇందులో సరైన అంశం ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 3. పార్లమెంట్ సూచన మేరకు రాష్ట్రపతి మాత్రమే తొలగించే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ వన్: భారత సుప్రీంకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డుగా పిలువబడుతుంది. ఎందుకంటే పిలువబడుతుంది సారీ ఫ్రెండ్స్, భారత సుప్రీంకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డుగా పిలువబడుతుంది. దేనికోసం అది? ఎందుకు అలా పిలుస్తారు మరి? ఆప్షన్ 4 పై 2 మరియు 3 సరైన సమాధానాలు ఏంటో చూద్దాము. 1. తన నిర్ణయాలన్నింటినీ సాక్షులుగా నిలిపి వేరే కోర్టులో సవాలు చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్: దీన్ని ధిక్కరిస్తే కోర్టు ధిక్కార నేరం కింద శిక్షార్హులుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అందుకే భారత సుప్రీంకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డుగా పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్: భారతదేశంలో జ్యుడిషియల్ రివ్యూ నియంత్రించబడుతుంది
ఎందుకనగా దానికి గల కారణము ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాజ్యాంగము పెద్దది కనుక. ఓకేనా, రాజ్యాంగము పెద్ద. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారత సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ అధికారాన్ని కలిగి ఉంటుంది అనే అంశాన్ని నిర్ధారించాలంటే ఏ అంశము దీని కిందికి వస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏంటది? శాసనసభచే చట్టం చేయబడి మరియు కార్యనిర్వహణ వర్గంచే ఆర్డర్ జారీ చేయబడి రాజ్యాంగ విరుద్ధ అంశాలు పాటుపడినట్లయితే. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. అప్పుడేమవుతుంది? భారత సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ అధికారాన్ని కలిగి ఉంటుంది అనే అంశము ఈ యొక్క అంశం ద్వారా ఇది నిర్ధారించబడుతుంది అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో జ్యుడిషియల్ అధికార పరిధి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇంప్లిసిట్ అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. భారతదేశంలో జ్యుడిషియల్ అధికార పరిధి. నెక్స్ట్ వన్, ఇండియాలో జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష విధానాన్ని తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశము ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాజ్యాంగము సజావుగా జరగడానికి దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు అతి ముఖ్య తీర్పును ఏ సిద్ధాంతం ఆధారంగా వెలువరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 చట్టంచే ప్రారంభించబడిన పద్ధతిని. ఓకేనా, చట్టంచే ప్రారంభించబడిన పద్ధతిని భారత సుప్రీంకోర్టు అతి ముఖ్యమైన తీర్పులకు దీన్ని సిద్ధాంతంగా వెలువరిస్తుంది. నెక్స్ట్ వన్, జ్యుడిషియల్ యాక్టివిజం భావనను ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1990 నుంచి. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టులో అడహక్ న్యాయమూర్తులు నియమించబడేది ఎవరు ఫ్రెండ్స్? మరి ఆన్సర్ వచ్చేసి ఎవరు నియమిస్తారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాష్ట్రపతి ప్రత్యేక అనుమతితో భారత ప్రధాన న్యాయమూర్తి నియమించడం అనేది జరుగుతుంది. ఓకేనా, అడహక్ అంటే తాత్కాలిక. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఎంతమంది పదవి కాలము ముగియకుండానే మహాభియోగ తీర్మానంతో తొలగించబడము జరిగింది? ఇప్పటి వరకు ఎంతమంది అలా చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆప్షన్ 4 ఎవరిపైన ఇంతవరకు కూడా మహాభియోగ తీర్మానము పెట్టబడలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఆ విధంగా ఎవరు తొలగింపబడలేదు ఇప్పటి వరకు కూడా. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి సంబంధించి విధానాల్లో తప్పుగా పేర్కొనబడింది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 1 హైకోర్టు జడ్జిగా కనీసం 5 సంవత్సరాలు పనిచేయాలి. 2 10 సంవత్సరాలకు తగ్గకుండా హైకోర్టులో అడ్వకేట్గా పనిచేయాలి. 55 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఏది కాదు. ఇందులో మరి తప్పుగా పేర్కొనబడిన అంశం ఏంటి? ఆప్షన్ 3 55 సంవత్సరాలు కలిగి ఉండాలనేది సరైన అంశము కాదు. ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ అవసరము లేదు. నెక్స్ట్ వన్, భారత సుప్రీంకోర్టుకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. 1 భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. ఎస్. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తి 30 మంది ఇతర న్యాయమూర్తులను కలిగి ఉంటుంది. నెక్స్ట్, సుప్రీంకోర్టు తన పూర్తి స్థాయి బెంచ్ న్యూఢిల్లీలో ఉంది. మిగతా ప్రాంతంలో బెంచ్ ఏర్పాటు చేయాలంటే రాష్ట్రపతితో సంప్రదించాలి. ఇండియా ఇతర దేశాలతో జరిగే వివాదాలతో సుప్రీంకోర్టు వాస్తవ పరిధి అనేది పెరుగుతుంది. ఇందులో సరైన అంశాలు ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 4 1 3 4 సరైన అంశాలుగా మనము చెప్పుకోవచ్చు. మూడవది సరైనది కాదు. రెండవది సరైన అంశం కాదు. 1 3 4 సరైనవి. నెక్స్ట్ వన్, రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావనను ఏ కేసులో సుప్రీంకోర్టు వెలువరించింది? రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావనను. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కేశవానంద భారతి కేసులో. నెక్స్ట్ వన్, రాష్ట్ర గవర్నర్ క్రింద పేర్కొన్న ఏ శాసన అధికారాలను నిర్వహిస్తాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పై అన్ని అధికారాలు. ఏంటి మరి అవి? రాష్ట్ర శాసనసభను ప్రోరోగు చేస్తారు. నెక్స్ట్ వన్, విధాన పరిషత్కు సభ్యులను నామినేట్ చేస్తారు. నెక్స్ట్ వన్, శాసనసభకు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ కూడా చేసేది రాష్ట్ర గవర్నరే. ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, గవర్నర్ రాజీనామా చేసిన లేదా మరణించిన అతని బాధ్యతలను స్వీకరించేది ఎవరు? సింపుల్ ఆన్సర్ ఆప్షన్ 1 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అదే సెంట్రల్లో అయితే, కేంద్రంలో అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతే. నెక్స్ట్ వన్, రాష్ట్ర గవర్నర్ నిర్వహించే చర్యలన్నింటికి ఎవరికి బాధ్యత వహిస్తారు?
ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాష్ట్రపతికి. రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ రాష్ట్రపతికి ఇచ్చేది ఎవరు? రాష్ట్ర గవర్నరే. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరేది ఎవరు? సింపుల్, గవర్నర్. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ చూద్దాం. సో గవర్నర్ న్యాయాధికారాల విషయంలో తప్పుగా పేర్కొనబడిన క్రింది వాటిలో అంశము ఏది? ఓకేనా, 73. ఆప్షన్ 3 మార్షల్ లా ప్రకారము విధించబడిన శిక్షను తగ్గించవచ్చు అనేది ఇది తప్పుగా పేర్కొనబడినటువంటి అంశము. సో ఈ అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. సో మరి కరెక్ట్ అంశాలు ఏంటి? రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతిని సంప్రదిస్తాడు. నెక్స్ట్ వన్, ఇతను శిక్షను తగ్గించవచ్చు మరియు రద్దు చేయవచ్చు. నెక్స్ట్, పైవేది కాదు. సో ఆప్షన్ 3 సరైన అంశము కాదు. నెక్స్ట్ వన్, రాష్ట్ర గవర్నర్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. 1, గవర్నర్ రాజ్యాంగబద్ధ పెద్దగా రాష్ట్రానికి వ్యవహరిస్తారు. నెక్స్ట్, కేంద్రానికి ఏజెంట్ల రాష్ట్రంలో పనిచేస్తాడు. రాష్ట్ర శాసనసభలో ఒక భాగాన్ని గవర్నర్ వ్యవహరిస్తారు. నెక్స్ట్, హైకోర్టు న్యాయమూర్తులను కూడా నియమించేది గవర్నర్. మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 1 and 2 సరైన అంశాలుగా చెప్పుకోవచ్చు. 1 and 2 1 మరియు 2 సరైన అంశాలు. నెక్స్ట్ వన్, సర్కారియా కమిషన్ సిఫారసులకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏంటో చూద్దాము. ఎస్, 75 క్వశ్చన్. ఆప్షన్ 3 గవర్నర్ పదవిని రిటేషన్ చేయాలి. సో ఇది ముఖ్యమైన అంశంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ అధికారము రాష్ట్రపతికి ఉంటుంది కానీ రాష్ట్ర గవర్నర్కు ఉండదు? ఏంటి ఫ్రెండ్స్ మరి అది చూద్దాం. 1, మరణ శిక్షణకు సంబంధించి క్షమాభిక్ష పెట్టడము. అవశిష్ట అధికారాలు, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును తిరస్కరించే అధికారము, అత్యవసర పరిస్థితి విధించే అధికారము. సో ఇది క్రింది వాటిలో ఏది రాష్ట్రపతికి ఉంటుంది కానీ గవర్నర్కి ఉండదు? ఏంటి ఫ్రెండ్స్ మరి అది? 76 ఆప్షన్ 4 1 2 4 ఇవి కూడా గవర్నర్కు ఉండదు. 1 2 4 అత్యవసర పరిస్థితి విధించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఓకేనా, కానీ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును తిరస్కరించే అధికారం మాత్రము గవర్నర్కి మాత్రమే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, రాష్ట్ర మంత్రిమండలి పోర్ట్ఫోలియోలను ఎవరు నిర్ణయిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 4 ముఖ్యమంత్రి సలహాతో గవర్నర్ నిర్ణయించడము జరుగుతుంది పోర్ట్ఫోలియోను. నెక్స్ట్ వన్, రాష్ట్ర మంత్రిమండలి జీతభత్యాలు నిర్ణయించేది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాష్ట్ర శాసనసభ. ఓకేనా, రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర ముఖ్యమంత్రి తొలగించబడేది ఏ విధంగానో చూద్దాం. 79 ఆప్షన్ 4 1 and 4 1 మరియు 2 ఏంటో చూద్దాము. శాసనసభలో అవిశ్వాస తీర్మానము ఆమోదించబడినట్లయితే తొలగించబడతారు. నెక్స్ట్, రాష్ట్రము రాజ్యాంగబద్ధ పాలన లేదని గవర్నర్ భావిస్తే శాసనసభను రద్దు చేయడం అనేది జరుగుతుంది. రెండు విధాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి తొలగింపబడతాడు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్, ముఖ్యమంత్రి తన మంత్రిమండలి నుంచి మంత్రిని తొలగించాలంటే ఏమి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ పద్ధతులు. ఏంటి మరి అవి? రాజీనామా చేయమని కోరాలి. నెక్స్ట్, గవర్నర్ చేత బర్తరఫ్ చేయించవచ్చు. నెక్స్ట్, మంత్రివర్గం నుంచి తొలగించి కొత్త వారిని నియమించాలి. ఇవన్నీ కూడా 3 పద్ధతుల్లో కూడా మంత్రిమండలిలోని మంత్రిని తొలగించవచ్చు. నెక్స్ట్ వన్, రాష్ట్రాలలో శాసన మండలిని పార్లమెంట్ ఎవరి సిఫారసుతో రద్దు చేస్తుంది? రాష్ట్రాలలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాష్ట్ర శాసనసభ. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్రింది రాష్ట్రము కేంద్రపాలిత ప్రాంతం కేవలం 30 మంది శాసనసభ్యులను మాత్రమే కలిగి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటి అది? పాండిచేరిలో 30 ఉంటారు, మిజోరాంలో, గోవాలో కూడా 30 మంది మాత్రమే ఉంటారు. సో వీటికి సంబంధించిన ఫ్రెండ్స్ ప్రతి అంశానికి సంబంధించినటువంటి క్లియర్ వీడియోస్ అన్నీ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి మీకు ఏమైనా అర్థం కాకుంటే. నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసనసభ సభ్యులు ప్రభుత్వం మీద ప్రజా సమస్యలపై ఒత్తిడి తెచ్చే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3
కోత తీర్మానము. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేది క్రింది వారిలో ఎవరు? ప్రవేశపెట్టేది ఎక్కడ? ఆన్సర్ ఆప్షన్ 2, శాసనసభలో మాత్రమే. ఓకేనా, శాసనసభలో మాత్రమే. నెక్స్ట్ వన్, డిసెంబర్ 2005న పార్లమెంట్ ఏ రాష్ట్రానికి శాసన మండలి సంబంధించినటువంటి బిల్లును ఆమోదించింది కొత్తగా? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యుల సంఖ్యలో ఎంతకు మించరాదు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1/3 వంతుకు మించరాదు. నెక్స్ట్ వన్, సాధారణంగా రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది, కానీ కొన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి హైకోర్టు ఏర్పాటు చేసేది ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 87, ఆప్షన్ 1, పార్లమెంట్ ఫ్రెండ్స్. పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. నెక్స్ట్, సాధారణంగా రాష్ట్ర హైకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఎంతమంది న్యాయమూర్తులను కలిగి ఉంటారు? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 9 మంది న్యాయమూర్తులను పార్లమెంట్ రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఓకేనా, పార్లమెంట్ సూచనలతో రాష్ట్రపతి నియమించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరిచే నియమించబడతారు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరిచే నియమించబడతారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, భారత ప్రధాన న్యాయమూర్తి మరియు రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి రాష్ట్రపతి నిర్ణయించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 62 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతిచే హైకోర్టు న్యాయమూర్తులు పదవి కాలము ముగియకుండానే తొలగించబడేది ఏ విధంగా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పార్లమెంట్ కోరిక మేరకు 2/3 వంతు సభ్యుల తీర్మానం వలన మాత్రమే రాష్ట్రపతి చేత హైకోర్టు న్యాయమూర్తులను తొలగించవచ్చును, పదవి కాలము ముగియకుండానే. నెక్స్ట్ వన్, హైకోర్టు న్యాయమూర్తి జీతభత్యాలు దేని నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి. నెక్స్ట్ వన్, హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్ను దేని నుంచి అందజేస్తారు? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3, భారత సంఘటిత నిధి నుంచి పెన్షన్ అమౌంట్ని అందజేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, హైకోర్టు న్యాయ పరిధిని పెంచడం లేదా తగ్గించేది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పార్లమెంట్ మాత్రమే. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కుల రక్షణకు హైకోర్టు జారీ చేసే రిట్స్ గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2, 226వ ఆర్టికల్. నెక్స్ట్ వన్, రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్షంగా ఎవరి ఆధీనంలో ఉంటుంది? రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్షంగా ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3, గవర్నర్ ఆధీనంలోనే ఉంటుంది. నెక్స్ట్ వన్, హైకోర్టు జడ్జిల సంఖ్యను నిర్ణయించేది ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2, రాష్ట్రపతి. నెక్స్ట్ వన్, ప్రభుత్వము ఫెడరల్ లేదా యూనిటరీ అనే భాగాలను దేని ఆధారంగా విభజించడము జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1, కేంద్ర రాష్ట్రాల మధ్య గల సంబంధాల ఆధారంగానే దీన్ని ఫెడరల్ లేదా యూనిటరీ అనే భాగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఉమ్మడి జాబితాలోని ఉన్నటువంటి మొత్తము అంశాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2, 52 అంశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఉమ్మడి జాబితాలో. నెక్స్ట్ వన్, రాష్ట్ర జాబితాలో ఏ అంశంపైన శాసనం చేసే అధికారము ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ సరైన సమాధానాలే. ఏంటో చూద్దాం మరి. జాతీయ ప్రాముఖ్యతను కలిగిన అంశాలను గుర్తించి 2/3 వంతు మెజారిటీతో రాజ్యసభ తీర్మానిస్తే ఈ యొక్క అంశం పైన, రాష్ట్ర జాబితాలోని అంశం పైన శాసనం అవుతుంది. నెక్స్ట్, అంతర్జాతీయ ఒప్పందాలు లేదా ఒడంబలికలు అమలు కోసం కూడా. నెక్స్ట్ వన్, 3, 2 లేదా 3 రాష్ట్రాలు కలిపి శాసనం చేయమని అడిగితే. ఓకేనా, సో పైవన్నీ కూడా సరైన సమాధానాలుగానే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీంతో మనము మోడల్ పేపర్ 2 ఓకేనా పాలిటిక్స్ సంబంధించినటువంటి క్లాస్లోని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని మీకోసం అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రతి ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేయొద్దు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్త వారిని మన ఛానల్కి ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా యూస్ఫుల్గా
ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యువర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.